ఎస్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అయితే ప్రచారంలో దూసుకుపోతా ఉంది. ప్రస్తుతం బోరబండ డివిజన్లో అయితే ఉన్నాము. అటు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఉన్నారు, అలాగే ఎక్స్ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ఒకసారి మాట్లాడదాం. అన్న, ఎట్లా జరుగుతూ ఉంది ప్రచారం? ప్రజలు ఏమంటా ఉన్నారు? ప్రచారం చాలా బ్రహ్మాండంగా జరుగుతోంది. ఇక్కడ స్వతహాగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అంటే బీఆర్ఎస్ పార్టీ కంచుకోటగా ఉన్న నియోజకవర్గం ఇదంతా కూడా. గతంలో స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారి సేవలు అనేకం ఉన్నాయి ఇక్కడ. వారి యొక్క అభిమానులతో పాటు గతంలో కేసీఆర్ గారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రజల నుంచి మంచి స్పందన ఉన్నది. మేము కూడా గత కొన్ని రోజులు కూడా ఇక్కడ క్షేత్రస్థాయిలో మరి రూట్ లెవెల్లో అందరం కూడా పార్టీ శ్రేణులు అందరం కూడా క్లస్టర్లో డివైడ్ చేసుకొని స్థానిక నాయకత్వంతో సమన్వయపరుచుకొని మా ప్రచార కార్యక్రమం చేపడతా ఉన్నాం. చాలా చక్కటి స్పందన ఉంది ప్రజల నుంచి కూడా. మొదటగా గోపీనాథ్ గారు చేసిన సేవల్ని కూడా మరి గుర్తు చేసుకుంటూ ప్రజలు ఖచ్చితంగా వారి రుణం తీసుకుంటారన్న ఒక భావన ప్రజల్లో ఉంది. రెండోది, కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైంది. ఈ ముఖ్యమంత్రి కూడా ఫెయిలియర్ ముఖ్యమంత్రి అని ప్రజలకు అర్థమైంది. కాబట్టి ఆ ఒక ఆగ్రహ ద్వేషాలు కూడా ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నది. కాబట్టి అది స్పష్టంగా ప్రజల నుంచి కనపడుతూ ఉంది. ముందుగా ఏంటంటే, సరే వారు ఇచ్చినటువంటి 100 రోజులు 6 గ్యారెంటీ హామీలు అనుకోండి, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం అనుకోండి, అనేక వాగ్దానాలు చేయడంతో పాటు ఏ ఒక్క వాగ్దానం నిలబెట్టుకోవడంతో పాటు ఇక్కడ చాలామంది కూడా కూలీ నాలి చేసుకునే పనితో బ్రతుకునే వాళ్ళే. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం పేరుకి జూబ్లీ హిల్స్, కానీ అన్నీ కూడా దాదాపు 90% అంతా కూడా స్లమ్ ఫెడరేషన్, స్లమ్ ఏరియాస్, ఇవన్నీ కూడా పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు, కూలీ నాలి చేసుకునే బతికే ప్రజానీకమే ఎక్కువ ఇక్కడ ఉన్నది కూడా. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా బోరబండ నియోజకవర్గంలో మరి ఈ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల అనేక రకమైన ఇబ్బందులు పడుతున్నారు. ఉదాహరణకి హైడ్రా ద్వారా ఏదైతే కూల్చివేతలు జరిగినాయో ఆ కూల్చివేతలతో ఎవరైతే పేదలు కూల్చారు కానీ ఉన్న పెద్ద వాళ్ళ దగ్గరకు జోలికి పోలేరు. అదొకటి ప్రజల్లో స్పష్టంగా కనపడుతోంది. ఇక్కడ కూలి పని ఈరోజు పొద్దున మేము మాట ముచ్చట కార్యక్రమంలో భాగాన ఒక లేబర్ అడ్డాలో బోరబండ లేబర్ అడ్డా పైన కొన్ని మాట్లాడితే చాలా స్పష్టంగా చెప్తున్నారు, మాకు పని లేదు, పని దొరకట్లేదు. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు చేతి నిండా పని, కంటి నిండా నిద్ర, కడుపు నిండా తిండి దొరికేది. ఈరోజు ఆ 3 కరువైపోయినాయి. చేతికి పని లేదు, కంటికి నిద్ర లేదు. ఈరోజు భోజనం చేస్తాను కూడా మేము అక్కడిక్కడ అప్పులు చేసి బ్రతకాల్సిన పరిస్థితి ఈరోజు ఉన్నదని చెప్పి కూలీలు మాట్లాడుతున్న మాట ఈరోజు స్పష్టంగా అర్థమవుతోంది. హైదరాబాద్లో కాంగ్రెస్కి కేవలం ఒక్క ఎమ్మెల్యే సీటు ఉంది, అది కూడా బై ఎలక్షన్స్లో గెలిచినటువంటి సీటు. సో ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, ప్రభుత్వం మొత్తం కూడా రంగంలోకి దిగింది. ఈవెన్ ముఖ్యమంత్రి కూడా ఈ రోజున ప్రచార కార్యక్రమం అయితే ప్రారంభించబోతా ఉన్నారు. ఒక పక్క తమ అభ్యర్థి గెలుస్తాడంటూ కూడా తమ సర్వేలు చెప్తున్నట్టుగా కాంగ్రెస్కు సంబంధించినటువంటి మంత్రులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి, ఈరోజు ముఖ్యమంత్రి గారు పూర్తిగా విఫలం చెందిందని చెప్పి స్పష్టంగా వారి పార్టీ ఎమ్మెల్యేలే, వారి పార్టీ మంత్రులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే చేసేది ఏం లేదని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు, రూపాయి వస్తలేదు, నాకు డబ్బులు తీసుకుందామంటే 1 లక్ష రూపాయలు లేవు, నియోజకవర్గంలో ప్రజలకి మేము ముఖం చూపెట్టలేకపోతున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు, మంత్రులు దోచుకు తింటా ఉన్నారు. మంత్రులు ఏదైతే క్యాబినెట్ మీటింగ్ జరుగుతున్నదో పంపకాల గురించి జరుగుతుందే తప్ప ఎవరెంత తీసుకుంటారో, ఎవరెంత వసూలు చేసుకుంటారో, ఢిల్లీకి ఏం మూటలు మోస్తున్నారో యొక్క చర్చ తప్ప ప్రజలకు నిజంగా ఈ బాగోలు ఏం జరుగుతాయి అని చెప్పి చెప్పడంలో మరి ప్రజలకి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మరి ఉప ఎన్నిక వస్తున్న సందర్భంలో ఇక్కడ కూడా ప్రజలకు ఏ రకమైనటువంటి భరోసా ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు రోడ్ షో చేస్తూ ఉన్నారు. ప్రజలకు ఈరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖం చాటేస్తూ వస్తూ ఉన్నారు, ఏదో కొన్ని వేదికలు పెట్టి మాట్లాడి వెళ్ళిపోతూ ఉన్నారు. గతంలో విపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో గాలి మాటలు మాట్లాడారు. ప్రజలకి మసిపూసి మారడికాయ అంటే చేసి అధికారంలోకి వచ్చినాడు. ఈరోజు వారి అధికారంలో బాధ్యతలో ఉన్నాడు. గతంలో ప్రశ్నించే గొంతుగా అని చెప్పి ప్రజలు ఓట్లు వేసుకున్నాడు. కానీ ఆ ప్రశ్నించే గొంతుగా సమాధానం చెప్పే బాధ్యతలో ఉన్నది ఈరోజు. ఆ సమాధానం ప్రజలు ఈరోజు కోరుతా ఉన్నారు. నువ్వు ఇచ్చినటువంటి 100 రోజుల్లో 6 గ్యారెంటీలు, ఒక్క గ్యారెంటీ కూడా అమలు అవుతలేదు, ఏమైందని అడుగుతా ఉన్నారు. మీరు 2 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇస్తామని చెప్పిన 2 సంవత్సరాలైనా 1 లక్ష ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి నిరుద్యోగులు ప్రశ్నిస్తూ ఉన్నారు. అనేక హామీలు. రైతాంగం, కొంతమంది అయితే ఊర్లలో 5 ఎకరాలు 3 ఎకరాల ఒక వ్యవసాయ భూమి ఉన్నా వారు వచ్చి ఇక్కడ కూలీ చేసుకుంటా ఉన్నారు. వారు చెప్తా ఉన్నారు, గతంలో మాకు రైతు భరోసా, రైతు బంధు అనేది సకాలంలో వచ్చేది, మాకు పంట చక్కగా కొనుగోలు చేసేది. దాంతోపాటు ఇక్కడ హైదరాబాద్లో మేము కూలి పని చేసుకున్నా, నాలి పని చేసుకున్నా, ఏదైనా కట్టడాలకు మేస్త్రి పని చేసుకున్నా మాకు సరిపోయేది. కానీ అక్కడ ఊర్లో
ఆగమైపోయింది. హైదరాబాద్ నగరంలో కూడా చేతులకు పని దొరకట్లేదని చెప్తా ఉన్నారు. అంటే ఎంత ఘోరంగా విఫలమైందో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు బీజేపీ కంప్లైంట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, అలాగే ఈవెన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎన్నికల కోడ్కి వ్యతిరేకంగా అజరుద్దీన్కి మంత్రి పదవి అనౌన్స్ చేశారంటూ కూడా. మరొక పక్క ఈ ఎవరైతే మైనారిటీలు ఉన్నారో ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి ఓట్లను ప్రసన్నం చేసుకునేందుకే వారికి మైనారిటీ అంటే ఈ అజరుద్దీన్కి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అజరుద్దీన్కి మంత్రి పదవి ఇస్తున్నారంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉంది. ఏమనుకోవచ్చు అసలు దీని గురించి? ఇది స్పష్టంగా ఇన్ని రోజులు గుర్తు రాలేదా రేవంత్ రెడ్డి గారికి ఒక మైనార్టీ ముస్లిం మైనార్టీకి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి 2 సంవత్సరాలు అయిపోయినది. 2 సంవత్సరాల తన క్యాబినెట్లో మంత్రి లేడు, ఒక శాసనసభ్యుడు లేడు, ఒక శాసన మండలి సభ్యుడు లేడు. ఇన్ని సంవత్సరాలు అవుతుంది, 2 సంవత్సరాల దగ్గర కావస్తుంది. ఈ రోజులు గుర్తు రాలేదా? అంటే కేవలం ఈరోజు ముస్లిం మైనార్టీలు మాతో దూరం అయిపోయినారు అని భయపడి ఈరోజు అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వడానికి ముందుకు వచ్చినంటే ఇది ఒక విజయం, బీఆర్ఎస్ పార్టీ విజయమే. బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అక్కడ అని భయపడి ఈరోజు ఈ రకమైనటువంటి ఒక పదవి ఇస్తానికి సిద్ధమైనారు. ఎందుకు ఇవ్వలేరు ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం ఓట్ల రాజకీయం కోసానికి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు, తన ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టంగా అర్థమవుతున్నది. ఎందుకు మరి ఇన్ని రోజులు ఇవ్వలేదని అడుగుతున్నారు. కానీ ఓట్ల గురించే కదా ప్రజలు అదే అడుగుతున్నారు. మాకు ఎన్నో పనులు పీగిలిపోయినాయి, మీ 3 నెలల నుంచి ఒక మంత్రులు తిరిగిపోతారు, గాలి తిరుగుతారు, కానీ ఇక్కడ నిర్దిష్టంగా ఏం అవసరాలు ఉన్నాయి, ఇంకేం పనులు మిగిలిపోయినాయి, ఏం చేయాలి, ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయి, ఇక్కడ దౌర్జన్యంగా హైడ్రా పేరుతోని పేదల ఇళ్ళు కూలగొట్టి డబ్బులు వసూలు చేసి కాంగ్రెస్ నాయకులు చేసే అరాచకం అంతా ఇంత కాదు. అరాచకాలతో ప్రాణాలు కోల్పోయిన హైడ్రా ఒక బాధితులతో ఒక నాయకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో ఎవరైతే కారకులైనారో ఇప్పటివరకు వారు అరెస్ట్ చేయలేదు, కేసు బుక్ కాలేదు. దీని ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారు. ఈరోజు అనేక సమాధానాలు చెప్పాలా, ప్రజలు ఎన్నో ప్రశ్నిస్తున్నారు. చెప్తా ఉన్నా కదా, ప్రశ్నించే గొంతుగా ఈరోజు సమాధానం చెప్పే గొంతుగా కావాలి. ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇది నువ్వు బాధ్యత గల పదవిలో ఉన్నావు, అన్ని అబద్ధాలు చెప్పి దొంగ హామీలు ఇచ్చేసి దొడ్డి దారిన ఈరోజు అధికారంలోకి వచ్చినావు. కాబట్టి ప్రజలకి బాధ్యత నీవు ప్రభుత్వం ఉన్నావు కాబట్టి ప్రజలకి ప్రభుత్వ ఫలాలు, అభివృద్ధి ఫలాలు, సంక్షేమ ఫలాలు అందించాలా, దాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. దానికి సమాధానం చెప్పాలా. కానీ ఏదో గాలి మాటలు మాట్లాడిపోతే కాదు. నీ మంత్రులు మీరు పంపకాల్లో బిజీ ఉన్నారు. మీరు ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నీతో సాటిస్ఫై లేడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచి కూడా చేసేది ఏం లేదని చెప్పేసి ప్రజలకు స్పష్టంగా అర్థమవున్నది. ఈరోజు గుణపాఠం చెప్పడానికి సిద్ధమైనరు. అధికార మదంతో అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారికి, ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి ఓటు రూపంలో ఈ 11వ తారీఖున చూపెట్టబోతా ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా మంచి మెజారిటీతోని ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు గెలిపించబోతున్నారని ఇలాంటి అనుమానం లేదు. ఇక్కడ కూడా మొదటగా మాగంటి గోపీనాథ్ గారి సేవలను గుర్తించి ప్రజలు వారు నోమిర్చుకోబోతున్నారు. రెండోది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలు, అన్యాయాలు ఏ రకంగానైతే మోసపూరితమైన వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిందో ఏ ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేదు. కాబట్టి వారికి గుణపడడం చెప్పాలని చెప్పేసి ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు. కాబట్టి వారి అభ్యర్థిస్తున్నాం, మేము కూడా తెలియజేస్తున్నాం. ఇంటింటికి పోయినప్పుడు కూడా మాకు మంచి స్పందన వస్తుంది. డెఫినెట్గా మంచి మెజారిటీతో గెలిపోతా ఉన్నాం. ప్రజలు కూడా ఏంటంటే ఈ యొక్క విజయంతో, బీఆర్ఎస్ పార్టీ విజయంతో కాంగ్రెస్ పార్టీ గుణపడడం చెప్పాలని నిర్ణయించుకున్నారు. గాల్లో ఎగిరేటువంటి ఊకే 50-100 సార్లు ఢిల్లీ పోవడం కాదు, గాల్లో తిరగడం కాదు. ఈ ముఖ్యమంత్రిని గాయాల నుంచి భూమికి దించాలని నిర్ణయించుకున్నారు. అట్లీస్ట్ ఇప్పుడైనా జ్ఞానోదయమై పరిపాలన చక్కగా అందిస్తాడా, రాజకీయాలను పక్కకు పెట్టి ప్రజలకి చేయాల్సింది చేస్తాడా అని చెప్పేసి ప్రజలు కూడా గుణపడడం చెప్పడం నిర్ణయించారని చెప్పి స్పష్టంగా అర్థమవుతున్నది. రవీంద్రన్న, మీ అభ్యర్థి మీ పార్టీ గుర్తుతోని ఓటర్ స్లిప్పులు పంచుతున్నారంటూ కూడా కాంగ్రెస్కు సంబంధించినటువంటి మీడియా ఇన్ఛార్జి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అంటే అది పంచడం తప్పు కాదంటారా? అది పార్టీ గుర్తుతో పంచిరు అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్న కుట్ర. అది వాళ్ళు ఏదైనా చేస్తారు, అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసే తప్పులన్నీ కూడా మా పార్టీ మీద రుద్దుతున్నారు. ముఖ్యంగా మేము ఈ బూరబండ డివిజన్లో ఈ సాయిబాబా నగర్లో నేను గత 15 రోజులుగా ఇక్కడ ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటా ఉన్నాం. ఇక్కడ ఏ ఇంటికి పోయినా, ఏ వృద్ధుడిని అడిగినా, ఏ అవ్వని అడిగినా, ఎవరిని అడిగినా ఇక్కడ కేసీఆర్ గారు గెలవాలి. అదేవిధంగా మాగంటి గోపీనాథ్ గారు మా కాలనీకి చేసిన సేవలు, వారు చేసిన రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, లేకపోతే గ్రౌండ్స్ కానీ, స్కూల్స్ కానీ, ఆయన చేసిన అభివృద్ధి తప్ప వేరే ఏమీ లేదు. రెండవది ఏంటంటే వారు అకాల మరణానికి గురైనారు కాబట్టి ఆ సీటు సంబంధించి వాళ్ళ భార్య సునీతమ్మ గారు పోటీ చేస్తారు కాబట్టి ఆమెకే ఓటేయాలని చెప్పి అందరు కూడా పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తూ ఉన్నది. దాన్ని తట్టుకోలేక
కాంగ్రెస్ వాళ్ళు రకరకాలుగా మొన్న నేను చూసినాం కదా, అభ్యర్థి ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ధమ్కీలు ఇస్తున్నాడు ఆయన. ఎవరైనా అభ్యర్థి ఓట్లు అభ్యర్థిస్తారు కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఇళ్లలోకి ఎట్టబోతారు, వాళ్ళు ఇల్లులు చేరుకోలేరు. ఏంటిది ఆయన మనిషా, ఏంటిది ఆయన? మీరు దమ్కి అన్నారు కాబట్టి అడుగుతున్నా. నిన్న మీ బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కొంతమంది ప్రచారం చేస్తుంటే వెంగళరావు నగర్లో నవీన్ సోదరుడే స్వయాన వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి భయపెట్టి అక్కడి నుంచి పారిపోయే విధంగా చేశారని చెప్పేసి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఎంతవరకు నిజం ఇది? ఇప్పుడు దీన్ని బట్టే మా విజయం అర్థమైపోయింది. ప్రజలు కూడా ఎక్కడున్నారు ఏంటి, వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు వచ్చిన నేపథ్యం ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఆ పనితోటే వచ్చారు కదా, ఆ పనితోటే వచ్చారు కాబట్టి అది తట్టుకోలేక మేము ఓడిపోతున్నాం అనే ఒక ఫ్రస్ట్రేషన్లో, అంటే ఓటమి భయంతో చేస్తున్నారు అంటారు. ఇది అంతే, అది స్పష్టంగా అవపడుతుంది. ప్రజలే చెప్తున్నారు. మంత్రి వచ్చి ప్రచారం చేస్తుంటేనే నువ్వు 2 సంవత్సరాలు ఏం చేసినావని ఓటేయాలి అని అడుగుతున్నారు. మంత్రినే నిలదీస్తున్నారు. ఈయన ఎంత లెక్క? ఈయన 2 సార్లు ఓడిపోవడానికి కారణం ఏంది? ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంది? కాబట్టి ఆయన మాటలు, వాళ్ళు మాట్లాడే పద్ధతులు, ఆయన ఏంది, వాళ్ళ ముఖ్యమంత్రి ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఫ్రస్ట్రేషన్లో ఉంటే ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి కొరకు ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా జరగవు. ప్రజలందరూ కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. సునీతమ్మ కారు గుర్తు ఓటేస్తారు, మంచి మెజారిటీతో మేము గెలుస్తాం. రైట్. సో ఓటమి భయంతోనే కాంగ్రెస్ ఇదంతా కూడా చేస్తూ ఉంది. ఈవెన్ అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం పట్ల కూడా వెనకాల ఇదే కారణం ఉందంటూ కూడా ఇటు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే అలాగే ఎక్స్ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అయితే మాట్లాడుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ వేణుతో విజయ్, బిగ్ టీవీ, బోరబండ నుండి. For more videos like this, subscribe Big TV channel.